ఏపీలో తల్లికి వందనం పథకం ద్వారా అర్హులైన ప్రతి తల్లి అకౌంట్లో డబ్బులు జమ చేస్తోంది కూటమి ప్రభుత్వం. ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమందికి ఒక్కొక్క విద్యార్థికి 15,000 చొప్పున జమ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఒకే ఇంట్లో 6గురికి తల్లికి వందనం పథకం డబ్బులు జమ చేసింది ప్రభుత్వం. తనకు 6గురు సంతానమని, అందరినీ చదివించడానికి, నాణ్యమైన విద్య అందించడానికి చాలా అవస్థలు పడ్డానని, అప్పులు చేయాల్సి వచ్చిందని చెప్పింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన తల్లికి వందనం డబ్బులతో ఊరట కలిగిందని సంతోషం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు కుటుంబ సభ్యులు. ఈ 6 మందికి తల్లికి వందనం వేసినందువలన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మేము చదివించుకోవాలంటే ఎంతో కష్టపడి మాకు పనికి పోతే జరగడము, అంతవరకే కానీ లేకపోతే జరగడం కూడా చాలా కష్టంగా ఉంది. మా మీద దయ ఉంచి ఈ ప్రభుత్వము మాకు ఈ తల్లికి వందనం దయచేసినందుకు కొరకు అందరికీ ధన్యవాదములు తెలుపుకుంటూ ఇచ్చిన నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మాది అంకంపల్లి గ్రామం, మండల బెలుగుప్ప మండలం. మేము 6 మంది ఆడపిల్లలు మాకు సంతానం కలిగినది. అందువలన మాకు ఇంతకు ముందు జగన్ ప్రభుత్వం ఉన్నంత వరకు ఒకరికే వచ్చేది, ఇప్పుడు 6 మందికి. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. రెహానా ఏపీలో అధికారంలోకి వచ్చి వెంటనే ఇటీవల ఏడాది పాలన అయితే మాత్రం కూటమి ప్రభుత్వం పూర్తి చేసుకుంది. ఏదైతే సంవత్సర పాలన పూర్తి చేసుకున్న తరుణంలోనే ఏదైతే కూటమి ఆ ప్రభుత్వం సంబంధించినటువంటి మార్కును కూడా చూపిస్తున్నా చెప్పుకోవచ్చు. ఇందులో ప్రకంగా చూసినట్లయితే ఏదైతే ఆ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏవైతే ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ అయితే ముందుకెళ్తుంది. ఈ క్రమంలోనే తాజాగా సూపర్ 6 పథకాల్లో ఒకటైన తల్లికి వందనం పథకాన్ని కూడా ఏపీ ప్రభుత్వం అమలు చేసింది. ఈ పథకం కింద కూడా చదువుకునే ప్రతి ఒక్క విద్యార్థి, అంటే నర్సరీ నుంచి కూడా 12వ తరగతి వరకు చదువుకున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా 15,000 రూపాయలు మాత్రం ఇటైపు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. ఇప్పటికే కూడా ఏదైతే విద్యార్థుల తల్లి ఖాతాల్లో కూడా నగదునైతే మాత్రం జమ చేసింది. అయితే గతంలో లాగా ఒకరికి ఇద్దరికి ఉన్న విద్యార్థులకి తల్లిదండ్రులుగా ఊరట కలిగించే అంశం అయినప్పటికీ కూడా ప్రస్తుతం అయితే మాత్రం కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అందరికీ కూడా ఆ తల్లికి వందనం పథకం కింద సాయం చేస్తామని ఎన్నికల ముందు ఏదైతే టీడీపీ నేత చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో అటన్నిటి కూడా ఇప్పుడు ప్రస్తుతం అమలు చేస్తామని చెప్పుకోవచ్చు. మన ప్రధానంగా చూసినది మాత్రం ఆ మల్కాపురం, ప్రకాశం జిల్లా మల్కాపురం గ్రామంలో ఏదైతే ఒకే ఇంట్లో ఉన్నటువంటి 6గురు విద్యార్థులకు కూడా 15,000 రూపాయలు చొప్పున ఆ డబ్బులు అయితే జమ చేశారు. దీంతో కూడా ఆ కుటుంబంలో అయితే మాత్రం ఆనందాలు హద్దులు అని చెప్పుకోవచ్చు. ఏదైతే 6గురు విద్యార్థులను కూడా ఆ చదివించే స్తోమత లేక తల్లిదండ్రులు చాలా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి అయితే ఉందో, దాంతో కూడా ఈ ఒక్కొక్క విద్యార్థి 15,000 రూపాయలు చొప్పున ఆ కుటుంబానికి అందించడం కూడా ఆ కుటుంబం కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తుంది. అదే ఇటు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి, అదేవిధంగా సీఎం చంద్రబాబు కూడా ఆ కుటుంబం అయితే ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఒక విద్యార్థిని ప్రైవేట్ పాఠశాలలు చదివించాలంటే సుమారు 15,000 నుంచి 20,000 పైగా అవుతున్న ఆ సందర్భంలో కూడా కూటమి ప్రభుత్వం 15,000 రూపాయలు చొప్పున ఒక్కొక్క విద్యార్థికి అందించడంతో కూడా ఆ కుటుంబానికి చాలా భారం తగ్గుతుందని చెప్పేది మాత్రం ఆ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మనం ప్రధానంగా చూసుకునే ఒక్కొక్క ఇంట్లో చూసుకునేది మాత్రం 2 లేదా 3 ఉంటారు. అలాంటిది ఆ 3 ఉన్నప్పటికీ కూడా 15,000 చొప్పున వేసుకునేది 45,000 రూపాయలు అందించిన పరిస్థితి. అంటే 6గురు విద్యార్థులకి ఒకేసారి అందించారంటే సుమారు 90,000 రూపాయలు పైగా కూడా ఒక కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేసిందని చెప్పుకోవచ్చు. అంటే ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందుకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి అమలు చేసుకున్న రావడంతో కూడా ఇటు ఏపీ ప్రభుత్వం ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో కూడా సంవత్సరం పాలన పూర్తి చేసుకున్నప్పుడు కూడా తనదైన మార్కును కూడా ఇటేపు ప్రజల్లో కూడా చూపిస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా గ్యాస్ పథకం ఏదైతే అమలు చేశారో అదే ఉచిత గ్యాస్ ని అమలు చేశారో, అదేవిధంగా కూడా అదేవిధంగా చూసినట్లయితే మాత్రం కూడా పింఛన్ల పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా ప్రస్తుతం అయితే మాత్రం గత సోమవారం శ్రీకారం చూడండి 12వ తేదీ కూడా శ్రీకారం చూడటువంటి ఆ అమ్మగా తల్లికి వందన కార్యక్రమంలో కూడా 15,000 రూపాయలు చొప్పున కూడా ప్రతి ఒక్క తల్లికి ఆ విద్యార్థి కూడా 15,000 రూపాయలు చొప్పున అందించడంతో పాటుగా ఆ గతంలో కన్నా కూడా ఇప్పుడు ఆ ప్రతి ఒక్క విద్యార్థి కూడా లబ్ధి చెందే అవకాశం ఉన్నట్లు కూడా మాత్రం ఇతర తల్లిదండ్రులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. దీంతో పాటుగా ప్రతి ఒక్క విద్యార్థిని కూడా ఆ చదివే లక్ష్యంగా కూడా కూటమి ప్రభుత్వం అయితే ముందుకెళ్తుంది. ఏదైతే రానున్న రోజుల్లో కూడా విద్యాశాఖలో కూడా మరికొన్ని మార్పులు తీసుకొచ్చి ప్రతి ఒక్క విద్యార్థి కూడా నాణ్యమైన విద్య అందించేలాగా కూడా తోడ్పాటు పడతామని చెప్పేసి మాత్రం ఇప్పటికే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా తెలిపిన పరిస్థితి ఉంది.
ఉంది. అదేవిధంగా చూసినది మాత్రం ఇప్పటికే ఆ తల్లికి వందనం కింద 15,000 రూపాయలు వేయడంతో పాటుగా అదేవిధంగా మధ్యాహ్న భోజనం కూడా నాణ్యమైన భోజనం అందిస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. మధ్యాహ్న భోజనం కూడా సన్న బియ్యంతో పాటుగా రాగి జోవా అదేవిధంగా కోడిగుడ్లు కూడా అందించే పరిస్థితి ఉంది. విద్యార్థులకి ఇంతకు ముందు కూడా ఆ లావు బియ్యంతో పాటుగా ఇప్పుడైతే సన్న బియ్యం ఏదైతే ప్రతి ఒక్క ఇళ్లలో కూడా వండుకునే బియ్యం ఏదైతే సన్న బియ్యం ఏదైతే ఉంటాయో అవే బియ్యాన్ని కూడా ప్రస్తుత గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా విద్యార్థులకు అందించే పరిస్థితి కూడా తీసుకొస్తుంది. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా మరికొన్ని అభివృద్ధి స్కూల్లో కూడా మరికొన్ని మెరుగులు చూపిస్తూ కూడా విద్యార్థులకి నాణ్యమైన విద్యను అందించడంతో పాటుగా ప్రతి ఒక్క విద్యార్థులకి కూడా ఆ చదువులో ఎలాంటి నైపుణ్యం ఉందే దాని ప్రతిభను కూడా గుర్తించేలాగా ముందుకు సాగుదామని చెప్పేసి అయితే మాత్రం నిన్న నారా లోకేష్ కూడా మీడియా ముఖాన వెల్లడించిన పరిస్థితి ఉంది. అంటే రానున్న రోజుల్లో కూడా ఏపీలో అయితే చూసుకున్నది మాత్రం విద్యార్థులకి అయితే మాత్రం మంచి రోజులు కూడా రానున్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలోనే కార్పొరేట్ ధీటుగా కూడా ఆ విద్య అందించే విధంగా కూడా ముందుకు వెళ్తారని చెప్పేసి అయితే మాత్రం కూటమి ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి ఉంది. దీంతో పాటుగా ఏదైతే ఆ తల్లికి వందనం పేరుతో 15,000 రూపాయలు చొప్పున ప్రతి ఒక్క విద్యార్థికి అందడంతో పాటు ఇటు కూటమి ప్రభుత్వానికి తల్లిదండ్రులు ప్రత్యేకమైన అభినందనలు కూడా తెలుపుతారని కూడా చెప్పుకోవచ్చు. రెహానా. ఓకే యశ్వంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. 6 మంది ఆడపిల్లలు మాకు సంతానం కలిగినది. అందువలన మాకు ఇంతకు ముందు జగన్ ప్రభుత్వం ఉన్నంత వరకు ఒకరికే వచ్చేది. ఇప్పుడు 6 మందికి తల్లికి వందనం వచ్చినందువలన అక్కడ చంద్రబాబు నాయుడు అన్నగారికి, లోకేష్ అన్న గారికి, కేశవ్ అన్న గారికి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి నాయకులన్న గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదములు తెలుసుకుంటున్నాము. ఇంకా మాకు చదివించడానికి